శ్రీమతి నమః. ఈరోజు మాస శివరాత్రి అభిషేకం వీడియో ఈ వీడియో చివరిలోనే పెడతాను. పూర్తిగా వీడియో చూస్తే ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. తాడేపల్లిగూడెంలో మాస శివరాత్రి అభిషేకం చేయించుకుంటూ నవావరణ అర్చనలో పాల్గొంటూ అమ్మవారి పాదాలు పట్టుకున్న వారి జీవితం ఎంత ఎంత మారిపోతుందో. ఎంతమంది నాకు కామెంట్స్ లోనూ పెడుతుంటారు, మెయిల్స్ లోనూ పెడుతూ ఉంటారు. అసలు ఆ కామెంట్స్ కానీ ఆ మెయిల్స్ కానీ చదివినప్పుడు నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో. మొన్న ఈ మధ్య ఒక ఆవిడ నాకు మెయిల్ చేశారు. ప్రత్యేకంగా ఆవిడ గురించి చెప్పమన్నారనమాట. అది ఆవిడ రిక్వెస్ట్. ఆవిడేమో పాపం వివాహం అయింది, అత్తారింటికి వచ్చారు. అత్తారింటికి పుట్టింటికి మధ్యలో ఏవో మనస్పర్ధలు వచ్చాయి అంతే. ఈ అమ్మాయినేమో పుట్టింటికి పంపించడం మానేశారు. పుట్టింటికి పంపించడం మానేస్తే ఏ ఆడపిల్లైనా తన తల్లిదండ్రులు చూసుకోవాలని అనుకుంటుంది కదా. అలాంటిది పుట్టింటికి పంపించడం మానేస్తే ఆ ఆడపిల్ల పడే క్షోభ ఎటువంటిది ఒకసారి ఆలోచించండి. పోనీ అలా అని గట్టిగా అడుగుదామా అంటే అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే పుట్టింటి వారు చెప్పి పంపించారు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నీ భర్తని అస్సలు ఎదిరించకూడదని. ఇంకేం చేస్తుంది ఆవిడ మాత్రం. అలాగే ఏం చెయ్యాలా అని ప్రతి రోజు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నట్ట. ఒకరోజు ఆవిడ అపార్ట్మెంట్ లోనే ఒక ఆవిడ చెప్పారట. ఏంటి ఇది గత ఏప్రిల్లో జరిగిందనమాట. ఆవిడ అన్నట్ట, తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారి గురించి హేమగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక్కసారి మీరు ఎందుకు అక్కడ ప్రయత్నించకూడదు అని చెప్పారట. అప్పటి నుంచి ఆవిడ మాస శివరాత్రికి ద్రవ్యాన్ని పంపించడం మొదలు పెట్టారు. అమ్మవారి పాదాలు పట్టుకున్నారు. గత ఏప్రిల్లో మొదలు పెట్టారట ఆవిడ. మధ్యలో ఒకసారి వాళ్ళ ఆయన గారిని అడిగితే నేను పంపించను అన్నట్ట. మొన్న ఏప్రిల్లో సరిగ్గా సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ ఆయన గారే టికెట్ కొని ఇచ్చి వెళ్ళు పుట్టింటికి అని చెప్పి దగ్గరుండి బస్సు ఎక్కించి పంపించారట. ఆవిడ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ అపార్ట్మెంట్ లో ఆవిడెవరో చెప్పారు కదా సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలు పట్టుకుని ఏడ్చేసారట. లిటరల్ గా ఆవిడ నాకు అలాగే రాశారు. నేను పాదాలు పట్టుకుని ఏడ్చేశానమ్మా, నాకు అంత ఆనందాన్ని ఇచ్చారు ఆవిడ, అమ్మవారి అనుగ్రహాన్ని చూపించి ఒక మార్గాన్ని చూపించారు, ఆవిడికి మీకు ధన్యవాదాలు అని చెప్పి నాకు మెయిల్లో పెట్టారనమాట. మనం అనుకుంటాం అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి, మనం చేసేయగలం, మనకంట గొప్పవాడు ఎవడూ లేడు అని అనుకుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నం ఉండాలి. ప్రయత్నాన్ని వదిలిపెట్టామని నేను ఎప్పుడు చెప్పను. మన ప్రయత్నం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటే మన కర్మ అనేది తీరిపోతుంది. ఇది చాలా మందికి ఆ చిన్న విషయమే కదా అని అనిపించవచ్చు. కానీ 3 ఏళ్ల పాటు తల్లిదండ్రులను చూడకుండా మాట్లాడకుండా ఉంటే ఆ పిల్ల పడిన మానసిక క్షోభ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అమ్మ తలుచుకుంటే, అమ్మ పాదాలు పట్టుకుంటే దగ్గరికి తీసుకుని మనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది అంతే. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా, మనకి కష్టం వచ్చినప్పుడు మనకు ఆ బాధ తొందరగా తీరట్లేదోనో మనం అమ్మవారిని తిట్టేయకూడదు, భగవంతుడిని ఎప్పుడూ దూషించకూడదు. అమ్మా నాకు ఏది మంచిదో నీకు తెలుసు కదమ్మా, అదే చెయ్యమ్మా అని అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా తీరిపోతుంది. ప్రతి మాస శివరాత్రికి అభిషేకాన్ని చేయించుకుంటూ పొద్దున్న విష్ణు సహస్రనామ స్తోత్రము, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రము చదువుకుంటూ సర్వమంగళ అమ్మవారి అష్టోత్రం ప్రతి నిత్యం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మన ఛానల్లో ఉన్న వాళ్ళే ఎంత మందో పెడుతూ ఉంటారు, ఎన్నెన్నో సమస్యల నుంచి మేము బయటపడ్డాము అని. ఎంత అనుగ్రహాన్ని చూపిస్తుందో అమ్మ అక్కడ. మీరు ఒకవేళ చేయించుకోవాలని అనుకుంటే మీ ఊళ్ళో ఉన్న శివాలయంలో కూడా చేయించుకోవచ్చు. కానీ నేను తాడేపల్లిగూడెం గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్తాను అంటే, అక్కడ ఉన్నది స్ఫటికలింగం. ఆ స్ఫటికలింగం మీద రుద్రయంత్రం ఉంది. అంతకు మించి స్వరంతో చక్కగా సంప్రదాయబద్ధంగా చక్కగా అక్కడ పూజ చేస్తారు కాబట్టి, అక్కడ అభిషేకం జరుగుతుంది కాబట్టి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు చేయించుకున్న ఫలితం ఉంటుంది. అందుకే నేను మళ్ళీ 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 ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. ఎందుకంటే కష్టం వచ్చిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఎలాంటిది అనేది. ఆ బాధలో ఎంత సతమతమైపోతాం, ఎంత కొట్టుమిట్టాడిపోతాము అనేది కష్టం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. దెబ్బ ఎవరికి తగిలింది వాళ్ళకే కదా నొప్పి యొక్క తీవ్రత తెలుస్తుంది. కాబట్టి ప్రతి మాస శివరాత్రికి అభిషేకం మాత్రం చేయించుకోవటం అస్సలు మర్చిపోకండి. నేను కమ్యూనిటీ పోస్ట్లోనూ పెడుతూ ఉంటాను, అలాగే ప్రతి వీడియో కింద కూడా దాదాపుగా పెడుతూ ఉంటాను. వైశాఖి యాప్ అని ఉంది గూగుల్ ప్లేలో.
ఆ గూగుల్ ప్లే కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో గనక వైశాఖి అని మీరు కొడితే యాప్ వస్తుంది. అందులో మాస శివరాత్రికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీ వివరాలన్నీ ఇవ్వచ్చు. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే 5 పేర్లు ఇవ్వడానికి అసలు ప్లేస్ సరిపోవట్లేదు అండి అని. పెద్ద పెద్ద పేర్లు ఇవ్వకండి, కామా పెట్టి ఒకరి పేరు ఒకరు పక్కన పెట్టేస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. మీ ఇంట్లో పిలుచుకునే పేర్లు ఉంటాయి కదా, మీ గోత్రంతో పాటు మీ ఇంట్లో పిలుచుకునే పేరో మీ పేరో షార్ట్ కట్ ఉంటుంది కదా, అది ఇస్తే సరిపోతుంది. 216 రూపాయలు మీరు ద్రవ్యం పంపిస్తే, ఈ వైశాఖి యాప్ ద్వారా పంపించారు అని అనుకోండి, వెంటనే మీకు రిసిప్ట్ వచ్చేస్తుంది. మీరు మామూలుగా వాట్సాప్ కి పంపించారనుకోండి, కొద్దిగా ఆలస్యం అవుతుంది. మీకు రిసిప్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు వైశాఖి యాప్ ద్వారా పంపిస్తే వెంటనే వచ్చేస్తుంది. ఈ వాట్సాప్ లో పంపించినా కానీ వాళ్ళందరూ ఒక చోట రాసుకుంటారు, కానీ పాపం అది వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఒక మనిషిని పెట్టి పక్కనే ఇంకొక ఎవరో కూర్చుని ఆ వాట్సాప్ లో పంపించిన గోత్రనామాలు, అలాగే కొంతమంది ఏమో ఐఎఫ్ఎస్సి కోడ్కి పంపిస్తారు, ఆ దానికి పంపించిన నామాలు పేటిఎం లో కొంతమంది పంపిస్తారు. ఇవన్నీ ఒక చోట వాళ్ళు రాసుకుని, ఈ వైశాఖి యాప్ లో అయితే డైరెక్ట్ గా డౌన్లోడ్ అయిపోతుంది. ఎవరు ఏ నెల పంపించారు అవన్నీ వచ్చేస్తాయి. డౌన్లోడ్ చేసుకుని 2 కలిపి ఒకసారి కూర్చుని అక్కడ సంకల్పం చెప్పి అభిషేకం చేస్తారు. అదనమాట అక్కడ జరిగి. ఎంత మంది కన్నీళ్ళో తుడిచిన ఆలయం అది. ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ద్రవ్యాన్ని పంపిస్తూ ఉంటారు మాస శివరాత్రి అభిషేకానికి. కొంతమంది అంటుంటారు, మేము 2 నెలల నుంచి పంపించామండి అని. మనం చేసుకున్నవి కూడా ఉంటాయి కదా, కాస్త సహనం పాటిస్తూ అమ్మని అడగండి. అమ్మా, నాకు ఇంత కష్టం వచ్చిందమ్మా, నన్ను చూడాల్సిన బాధ్యత నీదే కదమ్మా అని ప్రతి క్షణం అమ్మని అడిగితే మనకి ఏది మంచో అది అమ్మవారు చేస్తారు. మనల్ని ఎలా అనుగ్రహించాలి అనేది అమ్మకి మాత్రమే తెలుసు. అమ్మవారి పాదాలు పట్టుకోండి. అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండే తీరుతుంది. ప్రతి మాస శివరాత్రికి అందుకే మర్చిపోకుండా, ఎవరికైనా కష్టం ఉంటే కష్టం నుంచి బయటపడతారన్న ఉద్దేశంతో నేను కమ్యూనిటీ పోస్ట్ పెడుతూ ఉంటాను. కాబట్టి ప్రతిరోజు మీరు కమ్యూనిటీ పోస్ట్ లోకి వెళ్ళినా, లేదంటే వైశాఖి యాప్ ద్వారా అయితే పంపించేయచ్చు. याते हेतिर्मीडुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्वमयक्ष्मया परिभुजा नमस्ते अश्वायुधाय नातताय दृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वरः अथो य इषुदिस्तवारे अस्मन्निदेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यबाहवे सेनान्ये दिशाञ्च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय द्विषीमते पतीनां पतये नमो नमो बभ्लुषाय विव्याधिने अन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्ये जगदां पतये नमो नमो रुद्राय तथाविने क्षेत्राणां पतये नमो नमः सुताय हत्याय वनानां पतये नमो नमः रोहिताय स्तपतये वृक्षाणां तञ्जरभ्यः प्रकृन्तानां पतये नमो नमः कृष्णीशिने गिरिचराय कुञ्चानां पतये नमो नमः धन्वाभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिदानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विसर्जिद्भ्यश्च वो नमो नमः अस्यभ्यो विद्युद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रतभ्यश्च वो नमो नमः तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः अश्वेभ्यो अश्व पतिभ्यश्च वो नमः
नमः आव्यादिनीभ्यो विविद्यत्तेभ्यस्य वो नमो नमः गणाभ्यस्तगुंहरेभ्यस्य वो नमो नमो कृत्सेभ्यो कृत्सपतिभ्यस्य वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यस्य वो नमो नमो गजेभ्यो गणपतिभ्यस्य वो नमो नमो व्रातेभ्यो विश्वरूपेभ्यस्य वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यस्य वो नमो नमो रदिभ्यो रदेभ्यस्य वो नमो नमो रदे स्वयंभोर्भामोऽभिमादिशाः विश्वजनुषभिः सहुरिस्सह बाणस्मास्सोजः अभागः सन्नभवरेद्वास्मितः कृत्वा आयविषस्य प्रजेदः तन्त्वा मन्यो अकृज्जिहीनाहं साधनोर्बलदेयाय मे